బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై ఫైర్ అయ్యారు మంత్రి అట్లూరి లక్ష్మణ్. సీఎం రేవంత్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఖబర్దార్ అని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇంధన ధరలు పెంచి సామాన్యులపై మోయలేని భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. ఇంధన ధరల పెంపు, పంట కొనుగోలులో కేంద్రం తీరుకు నిరసనగా జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో మంత్రి అట్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే సంజయ్, వెలమ కార్పొరేషన్ చైర్మన్ నరసింగారావు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్రం మక్కలు, వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మీద ఉన్న దృష్టి ధాన్యం మక్కలు కొనుగోలుపై లేదన్నారు మంత్రి అట్లూరి లక్ష్మణ్. పెంచిన డీజిల్ పెట్రోల్ ధరను తక్షణమే తగ్గించాలని, వరి ధాన్యాన్ని పెద్ద ఎత్తున పంట ఉన్నది ఆ తక్షణమే కొనుగోలు చేయాలని, వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయాలని, మొక్కజొన్న ధరకు మద్దతు ధరించి కొనుగోలు చేయాలని చెప్పి ఈరోజు ఎంత ఎండ ఉన్నా వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, 20 ఏళ్ళు కానీ శాసనసభ్యులు కానీ, మా నరసింహన్న కానీ, మా చాలా మంది కాంగ్రెస్ పార్టీ మిత్రులందరూ ఉన్నాం. ముసలి కన్యలకు వస్తున్నారు కొంతమంది. 2014 నుంచి 18 23 రాజ్యాన్ని పరిపాలించినటువంటి నాయకులు ఒక పాట మాట్లాడితే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పక్షాన ఎంపీ అరవింద్ వచ్చి మొన్న మాట్లాడుతారు. జగన్ అరవింద్ వచ్చే ముందు అనుకున్నా జగిత్యాల జిల్లాకు వస్తాను కదా, వరిధాన్య కళ్ళంకాడి కొట్టరు కావచ్చు, వరిధాన్య రైతుల గురించి అడుగుతారు కావచ్చు, నీకు వరిధాన్యం కొనుగోలు ఎట్లా జరుగుతుంది అడుగుతారు కావచ్చు, మొక్కజొన్న ఎట్లా జరుగుతుంది అడుగుతారు కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ యువకులతో మాట్లాడుతారు కావచ్చు, పేదవాళ్ళకి ఎస్సీ కాలనీ కష్టాలు తెచ్చుకుంటారు కావచ్చు, బీసీ కాలనీ కష్టాలు తెచ్చుకుంటారు కావచ్చు అనుకున్నా. కానీ ఏం మాట్లాడాడు? ప్రజలతో రాజ్యాంగ పరంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు పరంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడు పట్టుకొని నోటికి ఎంత సంత మాట్లాడతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొని ఎంత నోటికి ఎంత సంత మాట్లాడతారు. అరవింద్ ఎంపీ ఈరోజు మైకు ముందు నుంచి మాట్లాడంటే మాట్లాడడానికి ఒక సెకండ్ కాదు మాకు. కానీ ప్రజలతో ఎన్నుకోవడం, ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ప్రజలు జవాబుదారీగా పనిచేయాలి. ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నువ్వు వరి ధాన్యానికి సంబంధించిన కొనుగోలు విషయంలో కలెక్టర్తో ఒక రివ్యూ పెట్టుకొని కొనుగోలు సంబంధించిన రైతుల దగ్గర కష్ట సుఖాలు అడగనుంటి. రేపు వెబ్సైట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తారని ప్రకటన చేయనుంటివి. మొక్కజొన్నకు మద్దతు ఇచ్చిన మద్దతు ధర కొనుగోలు చేస్తారని ప్రకటన చేయనుంటివి. చేయకుండా కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన అంశాన్ని ముందు పెట్టుకుని మీ భద్రా పద్ధతిని మా ఎమ్మెల్యే మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు కదా, మా ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్నావు కదా, ఖబర్దార్ నోరు దగ్గర పెట్టుకో. మా కార్యకర్తలు తిరగబడితే రోడ్ల మీద తిరిగే పరిస్థితి పడుతుంది.